ఏదైతే జగన్ హయాంలో ఇట్లాంటి పని జరిగిందని ఇప్పుడు తెలిసి షాక్ తింటాం అన్నటువంటిది ఒక ఎమ్మెల్యే వంతైంది. వాస్తవంగా మనకి ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా వర్క్స్ ఉంటే కనుక ఆ వర్కుల్లో వేగవంతమైనటువంటి అంశం ముఖ్యం. అయితే అంటే పని తొందరగా జరగాలని కోరుకుంటారు, కానీ గుంటలు రోడ్లు ఇదంతా చూసాం. అయితే ఏది ఎక్కువ పాడైతే దానికి ముందు ఇవ్వాలి. అలా కాకుండా అప్పుడు ఏ రోడ్డు ముందు వెయ్యాలన్నది ఐప్యాక్ వాళ్ళు డిసైడ్ చేశారు అంటూ తాజాగా తేలినటువంటి అంశం. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో R&B శాఖ జగన్కు ఇష్టమైనటువంటి ఐప్యాక్ బృందం కనుసన్నలో నడిచిందని అధికారులే ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్కి స్పష్టం చేశారు. ఇది విని విస్మయానికి గురికావడం ఎమ్మెల్యే వంతైంది. కవిటి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలు ఎమ్మెల్యే ముందుంచారు. కంచిలి మండలం జలంతర కోట నుంచి క్రాంతినగర్ మీదుగా నువ్వగడ కాలనీకి, చీకటి బ్రాంచ్ రహదారి కొంచిలి జాతీయ రహదారిని పట్టణం మీదుగా ఉన్న ప్రధాన రహదారి మరమ్మతులకి 31 కోట్ల నిధులు అంచనా చూసి అశోక్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత మొత్తంలో కేవలం మరమ్మతులకు ఎలా ప్రతిపాదన చేశారని అధికారులు నిలదీశారు. అంతకన్నా అధ్వాన స్థితిలో పలు దారులున్నా వీటిని ఎంచుకోవడం వెనకాల రహస్యం ఏంటని ప్రశ్నించారు. గుర్తింపు ప్రతిపాదనలు అంచనా మొత్తం ఐప్యాక్ సభ్యులే చేపట్టారని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు చెప్పుకొచ్చారు. పాలనాపరమైన వ్యవహారంలో ఐప్యాక్ జోక్యం ఏంటని ఈ సందర్భంగా ఆయన క్వశ్చన్ చేశారు. ఓవరాల్గా అయితే ఐప్యాక్ వాళ్ళు చెప్పినట్టే నడుచుకోక తప్పలేదని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు.